హలో వ్యూవర్స్, ఈరోజు మీకు ఒక కొత్త హెల్దీ బాదాం మిల్క్ పౌడర్ ఎట్లా చేయాలో చూపిస్తాను. అట్లానే వీడియో ఫుల్ చూడండి, మధ్యలో ఎక్కడ స్కిప్ చేయకండి. ఈ వీడియో మీకు డెఫినెట్గా నచ్చుతుందని అనుకుంటున్నాను. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఇలాంటి హెల్ప్ఫుల్ రెసిపీస్ ఎన్నో నేను మీ ముందుకు తీసుకురాబోతున్నాను. సో ఈరోజు చేయబోయే బాదాం మిల్క్కి జస్ట్ 3 ఇంగ్రీడియంట్స్ వాడి మాత్రమే బాదాం మిల్క్ ప్రిపేర్ చేస్తున్నాను. దీనికోసం ఏం చేయాలో ప్రిపరేషన్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ బాగా వేడిగా ఉన్న నీళ్ళని తీసుకోవాలి. దీంట్లో 2 కప్పుల బాదాములు వేసుకొని నానబెట్టుకోవాలి. నీళ్ళు బాగా వేడిగా ఉండాలి, లేకపోతే నానవు. వీటిని 10 to 15 మినిట్స్ పాటు నాననివ్వాలి. మూత పెట్టేసుకొని పక్కన పెట్టేసుకుందాము. ఒక 15 మినిట్స్ తర్వాత ఒక బాదాం తీసుకొని తీసి చూడండి పీల్ ఆఫ్ అవుతుందో లేదో. పీల్ ఆఫ్ అయ్యిందంటే మిగతావన్నీ కూడా పీల్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఒకవేళ పొట్టు రాకపోతే ఇంకొక 5 మినిట్స్ పాటు అట్లనే ఉంచేసేయండి. ఇట్లా మన బాదాంలన్నీ పొట్టు తీసుకొని రెడీ పెట్టేసుకుందాము. ఇప్పుడు ప్యాన్ తీసుకొని వేడిగా ఉన్న ప్యాన్లో మనం తీసుకున్న బాదాములు వేసి ఫ్రై చేయాలి. ఈ బాదాములు ఫ్రై కావడానికి మనకి 25 to 30 మినిట్స్ టైం తీసుకుంటుంది. ఎందుకంటే మనం నానబెట్టి వేయించుతున్నాం కాబట్టి కొంచెం టైం పడుతుంది. మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేయాలి. మళ్ళీ ఎప్పుడు కలుపుతూ ఉండాలి, లేదంటే ఒక సైడు కాలి ఇంకొక సైడు కాలకుండా ఉంటే పొడి సరిగా రాదు, మెత్తగా అయిపోతుంది పొడి. సో ఈవెన్గా ఫ్రై కావాలంటే కలుపుతూనే ఉండాలి. మీరు ఈ ప్లేస్లో నార్మల్ బాదాం అయినా వాడచ్చు, పొట్టు తీయనివి. మిగతా ప్రాసెస్ అంతా సేమ్ ఉంటుంది, కానీ అవి వేయించుకోవడానికి కొంచెం తక్కువ టైం పడుతుంది. అది 10-15 మినిట్స్లో ఫ్రై అయిపోతాయి. దీనికి మాత్రమే కొంచెం టైం ఎక్కువ తీసుకుంటుంది. సో దీన్ని తీసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత ఒకసారి చెక్ చేసుకోండి. ఇట్లా ఒక బాదాం తీసుకొని మనం విరిచి చూస్తే ఈజీగా విరిగిపోవాలి. అప్పుడు మన బాదాం పర్ఫెక్ట్గా ఫ్రై అయినట్టు. మళ్ళీ వేడిగా ఉన్నప్పుడు చూస్తే కొంచెం మెత్తగానే అనిపిస్తుంది. అది మనకి చల్లారిన తర్వాత నార్మల్ అయిపోతుంది, అప్పుడు విరుగుతుంది. ఇప్పుడు మళ్ళీ అదే ప్యాన్లో 1 కప్ మఖానా తీసుకుంటున్నా నేను. దాంట్లోనే ఒక 10 to 12 కాజు వేస్తున్నా, ఎక్కువ వేస్తలేను కాజులు. సో దీన్ని కూడా ఫ్రై చేయాలి. దీనికి జస్ట్ 2-3 నిమిషాలలోనే ఇవి వేగిపోతాయి. తీసి పక్కన పెట్టేసుకొని చల్లారనివ్వాలి వీటిని. అట్లానే నెక్స్ట్ జార్ తీసుకొని మిక్సీ జార్లో మనం తీసుకున్న 2 కప్పుల బాదాంకి 2 కప్పుల షుగర్ తీసుకొని పౌడర్ చేసుకోవాలి ఫస్ట్. సో ఈ పౌడర్ని ఒక పెద్ద గిన్నెలో వేసుకోవాలి, ఎందుకంటే మనం మిగతావన్నీ ఇందులోనే వేసి కలపాల్సి వస్తుంది కాబట్టి గిన్నె పెద్దది తీసుకోండి. తర్వాత మనం వేయించుకున్న కాజు మఖానాను కూడా మిక్సీలో వేసుకొని పౌడర్ చేసేసుకుందాము. వీటిని కూడా ఫైన్ పౌడర్ చేసుకోవాలి, బరకగా అస్సలు ఉండొద్దు. మనం పాలల్లో వేస్తే గొంతులో తట్టుకుంటుంది, అందుకే ఫైన్ పౌడర్ చేసుకొని షుగర్ పౌడర్లో వేసేసుకోవాలి. తర్వాత అదే మిక్సీ జార్లో ఒక 4-5 ఇలాచీలు పొట్టు తీసేసి వేసుకొని మనం వేయించుకున్న బాదంలని కొంచెం కొంచెం వేసుకుంటూ మిక్సీ చేసుకోవాలి. అది కూడా స్పీడ్గా మిక్సీ కొట్టొద్దు, పల్స్లో వేసుకుంటూ ఆపుతూ మిక్సీ కొట్టాలి. దీంట్లోనే నేను కొంచెం కస్టర్డ్ పౌడర్ వేస్తున్నా, కొంచెం పసుపు కూడా వేస్తున్నా నేను. మీరు కావాలనుకుంటే కస్టర్డ్ పౌడర్ స్కిప్ చేసుకోవచ్చు. సాఫ్రాన్ ఉంటే మీ దగ్గర సాఫ్రాన్ కూడా యూస్ చేసుకోవచ్చు. నా దగ్గర లేదు కాబట్టి నేను పసుపు వేసిన. సో ఇట్లానే మొత్తం అంతా మిక్సీ చేసేసి ఆ షుగర్ పౌడర్లోనూ మఖానా పౌడర్ వేసినాం కదా, దాంట్లో వేసేసి మంచిగా కలిపేసుకోండి. ఒక 2-3 మినిట్స్ నీట్గా కలిపేస్తే మొత్తం కలిసిపోతుంది షుగర్ పౌడర్ అంతా. ఇప్పుడు మనం దీన్ని ఒక గ్లాస్ జార్లో వేసి స్టోర్ పెట్టేసుకుంటే 15-20 డేస్ దాకా ఉంటుంది. ఒకవేళ మీరు ఎక్కువ క్వాంటిటీ చేసుకుంటే బెటర్, ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే ఎక్కువ డేస్ కూడా ఉంటుంది. ఎందుకంటే మనం నానబెట్టిన పౌడర్ కదా, బయట ఎక్కువ రోజులు ఉంటే పాడయ్యే ఛాన్సెస్ కూడా ఉంటుంది. సో దీన్ని మీరు మార్నింగ్ ఈవినింగ్ పిల్లలకి ఇస్తే చాలా ఎంజాయ్ చేస్తారు. వాళ్ళకి డెఫినెట్గా నచ్చుతుంది, వాళ్ళకి హెల్దీ కూడా. పిల్లలు పాలు తాగని వాళ్ళకు కూడా ఇది నచ్చుతుంది. సో ఈ వీడియో మీకు డెఫినెట్గా నచ్చిందని అనుకుంటున్నాను. మీరు కూడా ట్రై చేసి మీ పిల్లలకు కూడా ఇచ్చేయండి. మనమైనా తాగొచ్చు, పిల్లలు తాగొచ్చు, అందరూ తాగొచ్చు. సో ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. అట్లానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరికీ షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.